నేను ఒక గంట క్రితం అనుకుంటా ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తూ దాంట్లో అప్డేట్ చెప్పేశా. ఇది నిజమవుతుందా అబద్ధం అవుతుందో తెలియదు, ఎందుకైనా మంచిది ఒక ముందు చెప్పేస్తే మనమే చెప్పాము అనే పేరు వస్తుంది మనకి అనేది అయితే నేను అనుకున్నాను. అదే నిజమైంది, అదే జరిగింది కూడా, అదే జరగబోతుంది కూడా. ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తారు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా చెప్తాను, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏంటి ప్రాసెస్ అంతా. మీరు ఏం చేస్తారంటే లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొట్టాలా. ఇదిగో ఎవరైతే రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లైక్ కొట్టాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉండాలి ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చిన తర్వాత అనేది కూడా మీరు ఇక్కడ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఈ వీడియో దద్దరిల్లిపోవాలన్నమాట, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లోపల ఏదో ఒక ఎంతూజియాజం ఉంటుంది, సో దాన్ని ఆపుకొని మరి నేనే ఫస్ట్ చెప్పాను అన్న దాన్ని ఆపుకొని మరి వీడియో చేస్తా. సో మీ వైపు నుంచి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చాలు నాకు, ఓకేనా. లాస్ట్ సీజన్ 8th సీజన్లో ఎలాగైతే హౌస్ మేట్స్ వచ్చారో 78th డే వచ్చారో, 8th డే వచ్చి సో ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరూ వచ్చి నామినేషన్స్ ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా హౌస్లోకి అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు. వాళ్ళు కామనర్స్ వస్తారా లేకుంటే కామనర్స్తో పాటు ఎలిమినేట్ అయిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు సెలబ్రిటీస్, మొత్తం 4 + 3 7 లోపలికి వస్తారా అనేది ఇప్పుడు ఒక డౌట్. బట్ 7 వస్తారు అనేది తెలుస్తూ ఉంది. సో ఆ 7 హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతుందండి. ఒక రేంజ్లో జరగబోతుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. దద్దరిల్లిపోతుంది, ఓకేనా. మామూలు కూడా కాదు, దద్దరిల్లిపోతుంది. ఆ దద్దరిల్లిపోయిన తర్వాత ఆ 7 లోపలికి వచ్చిన తర్వాత ఆ 7 హౌస్లో ఉండిపోతారు. ఎటు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ హౌస్లో ఉంటారు. వాళ్ళంతా టాస్క్లో వీళ్ళతో భాగం అవుతారు, తింటారు, ఉంటారు, పండుతారు, మొత్తం అన్నీ చేస్తుంటారు. ఆ వీక్ అంతా హౌస్లోనే ఉంటారు. హౌస్లో ఉన్న తర్వాత ఆ వీక్ అంతా ఆ మొత్తం అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా కొంచెం డౌన్ అయి ఉన్నారు, వీళ్ళు గేమ్ కూడా టూ మచ్ యాక్టివ్గా లేరు వీళ్ళు, ఓకేనా. నిన్న దొంగ టాస్క్లో తనుజ కొంచెం ఆ దొంగతనం చేయడం బట్టి ఆ కొంచెం ఆ చిన్న గొడవలనే జరిగాయి. అదర్వైజ్ చాలా దారుణంగా ఉంది. ఇంతకు లోపలికి వచ్చిన మన కామ్జిత్, మన ఇంద్రజిత్ కూడా అదే చెప్తారు. టాస్క్ ఫస్ట్ రోజు మాత్రం బీభత్సం చేస్తారు, 2వ రోజు నుంచి డల్ అయిపోద్ది, మీ దగ్గర అంత యాక్టివ్నెస్ లేదని. సో ఇప్పుడు అంత యాక్టివ్నెస్ లేదు కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే రీఎంట్రీ కోసం మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళు లోపలికి వస్తారు. మొత్తం లోపలికి వస్తారు. లోపలికి వచ్చినప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్లో నుంచి హౌస్ అంతా వీక్ అంతా ఉండిన తరువాత లాస్ట్లో 2 హౌస్ మేట్స్ హౌస్లో ఉండిపోతారు. అది త్రూ టాస్క్ ద్వారా ఉంటారా అంటే రేపు వచ్చినప్పుడు ఆ 7 ఎవరైతే ఉన్నారో మేబీ ఆ 7 మాత్రమే టాస్కులు పెడుతుండొచ్చు. ఆ 7 2 హౌస్లో ఉంటారు, ఓకేనా. 2 హౌస్లో ఉంటారు, ఖచ్చితంగా 2 హౌస్లో ఉంటారు. దాంట్లో ఒకళ్ళు త్రూ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా సెలెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకళ్ళు ఏమంటే మేబీ టాస్కుల ద్వారా సెలెక్ట్ అవ్వచ్చు. ప్రాసెస్ ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో మనం అనుకుంటున్నాం ఒకళ్ళు వీళ్ళ ద్వారా ఒకళ్ళు వాళ్ళ ద్వారా. సో ఎవరైతే హౌస్లో ఉంటారో ఆ 2 ఎవరైతే ఉంటారో ఆ వీకెండ్ ఒకరికి ఎలిమినేషన్ పవర్ కూడా ఉంటుంది. అంటే ఒకళ్ళు ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అవుతారు అండ్ ఇంకొకళ్ళు ఎవరైతే శ్రీజ ఎలిమినేట్ చేసిందో అలా మేబీ శ్రీజ చేతికి కానీ లేకుంటే ఆ హౌస్లో ఉండబోతున్న 2 ఎవరైతే ఉన్నారో మేబీ ఆ 2 చేతికి కూడా ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేసే పవర్ కూడా ఇవ్వచ్చు. సోనా ఆ పవర్ తోటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. సో హౌస్లోకి 2 ఎంట్రీ అవుతారు, బయటకి ఈ వీక్ కాదు ఆ నెక్స్ట్ వీక్ 2 ఎగ్జిట్ అవుతారు. సో ఇలా జరగబోతుంది అన్నమాట ప్రాసెస్. దీంట్లో తెలుస్తుంది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ రేపు నెక్స్ట్ నామినేషన్స్ ఎపిసోడ్ దద్దరిల్లిపోతుంది, మా ఊళ్ళు కూడా కాదు. ఎందుకంటే 7 లోపలికి వచ్చి మేబీ ఒక్కొక్కరు నామినేట్ చేయొచ్చు లేదా 2 నామినేట్ చేయొచ్చు, ఓకేనా. పోయినసారి జరిగినట్టుగానే లేదా ఒక్కొక్కరు నామినేట్ చేసినా కానీ మామూలుగా ఉండదు, బీభత్సం సృష్టిస్తారు వాళ్ళు. ఒక్కొక్క సెలెక్ట్ చేసుకొని నామినేట్ చేస్తే లోపల ఉన్న వాళ్ళకి కంటెస్టెంట్స్కి ఎలా ఉంటుంది, తడిసిపోతుంటుంది. లాస్ట్ టైం మొన్నే వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేశారు ఒక వారం ముందు. ఇప్పుడు ఈ వారం నెక్స్ట్ వారము మళ్ళీ వైల్డ్ కార్డ్స్తో కలిపి ఆ 7 బయటకు వెళ్ళిపోయిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది, నరాలు జవ్వంటే ఎవరికైనా కాదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ బెస్ట్ ఎపిసోడ్, నామినేషన్స్ ఎపిసోడ్, టీఆర్పీ బీభత్సంగా లేచిన ఎపిసోడ్. ఆల్మోస్ట్ సింపతి రావాల్సిన వాళ్ళకి వచ్చింది, విన్నర్ కూడా డిసైడ్ అయిపోయారు. మామూలుగా జరగలేదు అనమాట రచ్చ. సో అలాంటి రచ్చే మళ్ళీ రేపు జరగబోతుంది అనమాట. దాంట్లో అలా జరిగిన తర్వాత నామినేటెడ్ అయిపోయిన తర్వాత హౌస్లో ఉంటారు వీళ్ళు. హౌస్లో ఉన్న తర్వాత యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ యాక్టివిటీస్లో మేబీ పర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని హౌస్లో 2 ఉండడానికి ట్రై చేస్తారనమాట. లేకుంటే ఎవరైతే నామినేటెడ్ అయ్యారో
ఆ నామినేటెడ్ అయిన కంటెస్టెంట్ తోటి ఎవరైతే లోపలికి ఉంటారో 7 మేబీ ఆ 7కి టాస్కులు పెట్టచ్చు, వాళ్ళ మధ్య గేమ్స్ జరగచ్చు. సో ఇది ఎలా అయినా ప్రాసెస్ చేయొచ్చు, ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే తెలియదు కానీ బట్ హౌస్లో వీళ్ళు ఉంటారు అని మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయితే ఉంది. వారమంతా ఉంటారు వాళ్ళు. వారమంతా ఉన్నప్పుడు ఇంకా మాస్క్ మ్యాన్ చేతిలోకి అధికారం వస్తే మాస్క్ మ్యాన్ ఊరుకుంటాడా? మామూలుగానే మాస్క్ మ్యాన్ అసలు మహాముతురు. అలాంటి మాస్క్ మ్యాన్ ఇప్పుడు దొరికిన ఛాన్స్ను వదులుకోకుండా ఉంటాడా? దడ పుట్టిడా? ఇదే కావాలి బేసిక్గా. మనం చాలా సేఫ్ జోన్లో, మనం చాలా కంఫర్ట్ జోన్లో బతుకుతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఓటింగ్ పడుతుందని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్ని చల్లా చిత్రయ్యే సిచ్యువేషన్స్ కూడా హౌస్లో క్రియేట్ అవ్వబోతున్నాయి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళకి లోపల ఉన్న కండిషన్స్ మీద ఎంతో కొంతమంది ఎవరో ఒకరి మీద పగలు ఉంటాయి, వాళ్ళ వల్ల ఎలిమినేట్ అయిపోయిన బాధలు కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బయట నుంచి లోపలికి వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాని తీసుకున్నా, శ్రీజ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ చేసి ఎవరైనా తనూజాని నామినేట్ చేయటమో, లేకుంటే డెమోని నామినేట్ చేయటమో, రితుని నామినేట్ చేయటమో జరిగింది అనుకో, మామూలుగా ఉంటుందా? తర్వాత నెక్స్ట్ మాస్క్ మ్యాన్ వచ్చాడు. సో మాస్క్ మ్యాన్ లోపలికి ఉండి ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? సంజన గారిని నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? ఇప్పుడు ఇమాన్యుయల్ చేసిన బ్యాక్ బిచ్చింగ్లు అన్నీ చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు వచ్చారు లోపలికి, బర్నీ గారు వచ్చి కూతుర్ని చెల్లెల్ని నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? గడగడలాడదా సిచ్యువేషన్, ఓకేనా? సో అలాగే ఎవరైతే ఎలిమినేటెడ్ అయిపోయారో కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేస్తే అలాగే ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఆ రేంజ్ క్రియేట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 99.9% ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే శ్రీజ గేమ్స్ సరిగ్గా ఆడక ఆ ఎపిసోడ్స్లో మేబీ ఆ అమ్మాయికి అన్ఫేర్ జరిగి ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయిందో, సో అలాగే పెడతారనమాట గేమ్స్. అలా పెట్టినప్పుడు సో ఈ అమ్మాయి గెలిస్తే ఓకే, లేకుంటే ఇంకొక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, ఒక పర్సన్ని వీళ్ళ లోపల ఉన్న హౌస్ మేట్స్ సెలెక్ట్ చేయాలని. సో అలా సెలెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయకపోయినా ఏం చేసినా కానీ శ్రీజ ఎంట్రీ అనేది హౌస్లో ఉంటుంది. శ్రీజ అలాగే వాళ్ళతో హౌస్లో ఉండబోతుంది. అంటే ఇప్పుడు 6 వీక్స్ అయిపోయి 7th వీక్ కూడా అయిపోద్ది. 8th వీక్ నుంచి ఆ అమ్మాయి హౌస్లో ఉండబోతుంది. 7 వారాలు ఉన్నాయి, 9 వారాలు ఉంటాయి. 8 వారాలు ఉన్నాయా? 8 వారాలు ఉంటాయి అనుకుంటా. చాలు 8, 9 ఏదోలేండి, 8, 9 కరెక్ట్గా గుర్తులేదు, కామెంట్ చేయండి. సరిపోద్ది ఆ అమ్మాయికి టాప్ 5లోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఆ అమ్మాయి హౌస్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక వారం ముందు ఆ అమ్మాయిని భరణి గారికి మధ్య ఇష్యూ జరగటం, అమ్మాయి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో కింద పట్టము, అది ఆ వీకే. దాని తర్వాత మళ్ళీ అమ్మాయి కళ్యాణ్ని కెప్టెన్ చేయటము, వాళ్ళిద్దరు విడిపోయి గేమ్ ఆడటం, కళ్యాణ్ అలానే నేను కెప్టెన్ చేస్తాను అనుకోవడం, సో కళ్యాణ్ని కెప్టెన్ చేయటము. సో ఆ 2 సిచ్యువేషన్స్ అమ్మాయికి చాలా ఫేవర్గా మారాయి. అలాంటి ఫేవర్గా మారిన టైంలో ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగి హౌస్ మేట్స్ ద్వారా బయటకు వెళ్ళడం అనేది విచ్ ఇస్ అన్యాక్సెప్టబుల్ థింగ్ అని చెప్పి మనం ఫస్ట్ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము. ఫైనల్లీ జస్టిస్ నాట్ డినైడ్ బట్ డిలేడా ఏదో సంథింగ్ ఏదో, అంటే న్యాయం ఆలస్యమైంది బట్ జరిగింది అని ఇంగ్లీష్లో ఏదో చెప్తారు, కరెక్ట్గా గుర్తులేదు. సో అది జరిగింది ఏమని అనుకోవచ్చు. సో రీఎంట్రీ ఉంటుంది. మాస్క్ మ్యాన్ది కూడా రీఎంట్రీ ఉండొచ్చు. మాస్క్ మ్యాన్ టైంలో కూడా కొంచెం మతలబ్ జరిగింది, సో మాస్క్ మ్యాన్ది కూడా ఉండొచ్చు. అండ్ బర్నీ గారిది కూడా ఉండొచ్చు. ఇప్పుడు శ్రీజ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ ఉంటుందండి ఖచ్చితంగా. అమ్మాయి లోపల హౌస్లో ఉంటుంది. ఏదైనా చేసి బిగ్ బాస్ అమ్మాయిని హౌస్ లోపల ఉంచుతారు. దాంతోపాటు ఎవరు ఉంటారు? మాస్క్ మ్యాన్ లోపల ఉంటారా? బర్నీ గారు లోపల ఉంటారా? ప్రియా పాప లోపల ఉంటుందా? ఇంకా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? సృష్టి కానీ, ఆశా సైని గారు కానీ, మరి మన ఆయన పేరు ఏంది? బుర్రా ద గ్రేట్ మ్యాన్. టక్కన పేరు గుర్తురావట్లా. ఇక అమ్మ పేర్లు మర్చిపోతా ఉంటా, ఆయన పేరు గుర్తురావట్లే. ఏంది బుర్రా ఆయన పేరా? ఆయన పేరు నా పేరు గుర్తురావట్లేదు. ఏమో ఆయన పేరు గుర్తురావట్లేదు. టక్కడ గుండెని పేరేంటి? ఏ పేరు గుర్తురావట్లా. మనం ఏం చేయలేమండి, చాలా ట్రై చేశాను వాళ్ళకి అట్లా. సో ఆయన ఉండబోతాడా అంటే శ్రీజాతో పాటు మేబీ మాస్క్ మ్యాన్ కానీ బర్నీ అన్న కానీ ఉండబోతారేమో అని అనిపిస్తూ ఉంది. శ్రీజ మాస్క్ అంటే బర్నీ అన్న బంధాల వల్ల బయటకు వెళ్ళిపోయాడు, ఆయన గేమ్ వల్ల కాదు. ఆయన గేమ్ వేరే గేమ్. అలాంటిది బంధాల్లో ఇరుక్కొని వాళ్ళు వీళ్ళు అని చెప్పి చేయలేక వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చినప్పుడు కంప్లీట్ టార్గెట్ ఎవరవుతారు ఆయనకి? తనుజ టార్గెట్ అయింది. శ్రీజకి టార్గెట్ ఎవరవుతారు? తనుజ టార్గెట్ అయింది. వీళ్ళందరికీ ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు తనుజని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వస్తారో ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్స్ వాళ్ళకి కూడా తనుజని టార్గెట్ అయింది. మరి ఇంతమందికి వర్సెస్ తనుజ టార్గెట్ అయినప్పుడు ఎలా ఉండబోతుంది గేమ్? నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే అమ్మాయికి ఓటింగ్ ఉంది. ఆ అమ్మాయి గేమ్ లోపల ఎలా ఆడబోతుంది అనేది కూడా చూడాలి కదా బిగ్ బాస్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి లేడీ విన్నర్ చేయాలనుకున్నారు, ఈ అమ్మాయికి ఓటింగ్ ఉంది, ఈ అమ్మాయి కప్ ఓవర్ని ఇవ్వలేరు కదా. సో ఈ అమ్మాయి స్టామినా చెక్ చేసుకోవాలి కదా.
లేదు ఆ అమ్మాయి కొంచెం అటు ఇటుగా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లేడీ విన్నర్నే చేయాలనుకోండి, శ్రీజాకి ఇప్పటికీ చాలా పాజిటివ్ వచ్చింది, ఆ అమ్మాయి ఇప్పుడు బయట నుంచి లోపలికి వస్తుంది, ఆ అమ్మాయి కొన్ని తెలుసు ఎలా ఆడాలి ఎలా ఆడకూడదు అని అర్థమై ఉంటుంది. సో ఆ అమ్మాయి అంత తెలివి తక్కువ అమ్మాయి ఏం కాదు కాబట్టి సో అమ్మాయి గేమ్ మార్చుకొని గేమ్ ఆడింది అనుకోండి, ఆ అమ్మాయి కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైము వైల్డ్ కార్డ్లో వచ్చి సెకండ్ ప్లేస్ దాకా వెళ్ళాడు. అది హిస్టరీ రీక్రియేట్ చేయడం అనమాట. ఎందుకంటే నవదీప్ ఒక్కళ్ళే 4th ప్లేస్లోకి వచ్చారు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చి. ఇప్పుడు తర్వాత గౌతమ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. ఇప్పుడు ఎవరైనా విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, మామూలు కాదనమాట, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. సో అందుకని ఏదైనా జరగచ్చు ఇదనమాట క్లియర్గా నేను చెప్పబోతుంది. సో శ్రీజ రీఎంట్రీ అనేది కన్ఫర్మ్డ్. మీరేం చేస్తారంటే లైక్ కొట్టు, నువ్వు లైక్ కొట్టాలి, నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి. ఇదిగో చెప్తున్నాను, లైక్ ఇదిగో ఇటు పక్క ఉంటుంది, ఇటు పక్క సబ్స్క్రైబ్ ఉంటుంది. ఈ రెండు మీరు చేసేసారనుకోండి, కింద కామెంట్ కూడా పెట్టండి ఎవరెవరు ఉండాలో. శ్రీజ కన్ఫర్మ్ ఉంటుంది, శ్రీజతో పాటు ఎవరు ఉండాలనేది మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మనకి దీనికి మినిమం వ్యూస్ రావాలండి. ఎందుకంటే నేను ఇంతక ఓటింగ్ అనాలిసిస్ అప్పుడే చెప్పాను కాబట్టి, మనమే ముందు చెప్పామన్న కుతూహలం నా లోపల ఉంది. దాని ఎగ్జైట్మెంట్ ఆపుకొని మరి నేను మీకు వీడియో చేసి చెప్పాను కాబట్టి మీ నుంచి నాకు సపోర్ట్ కావాలని చెప్పి ఆశిస్తూ జై హింద్.